ఎట్లా ట్యాప్ చేస్తారు? మీ ఫోన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి అందరి ఫోన్లు కావచ్చు, ఏ అధికారంతో? ఏ అధికారం అంటే వీళ్ళకి కళ్ళు మిల్లు లేవండి, నెత్తులెక్కి కూర్చున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు ఎన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పాలన చేస్తామని ఒక అహంకారం ధోరణితో ఉన్నారు. అని చూసిరుగా ప్రజల ముందు, ప్రజల తీర్పు ముందు ఎవడు నిలబడాడు. అవును, ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, మీరు చెప్పిన రాధాకిషన్ పేరు, వీళ్ళందరివి కూడా ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? 100% ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే వీళ్ళు లిమిట్ దాటి ఒక రేంజ్లో తప్పులు చేసినారు. ఏదో రోజు కంపల్సరీ బయటకు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ టైం. ఓకే. ఎందుకంటే అప్పుడు కూడా నేను మానే ఫైట్ చేసిన, కానీ ఒక లిమిటెడ్గా ఒక ఇండివిజువల్కి ఒక శక్తి ఎంత ఉంటుంది? ఒక లిమిటెడ్ శక్తి ఉంటుంది కదా. ఒక వ్యవస్థని ఢీకొట్టే అంత శక్తి ఉండదు. ఎందుకంటే అధికారం వాళ్ళ వైపు ఉంది. ఏమన్నా అంటే పీడీ యాక్ట్లు పెడతారు. ఆల్రెడీ మిస్యూజ్ చేసి రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టి, అది కూడా మీతోనే డైరెక్ట్ చెప్పడం పెట్టేసాం. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? వన్ మ్యాన్ షో అనుకున్నారు. ఇక రాష్ట్రం ఇప్పటి వరకు తెలంగాణ ఉంటే అప్పటి వరకు మేమే అధికారము, మేమే రాజు, మేమే మంత్రి. అంటే ఒక హిట్లర్ పాలనని మరిచిపించే పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. అండ్ నాకు వీటన్నింటికంటే ఎక్కువ షాకింగ్ అనిపించింది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎవరైనా తప్పులు చేస్తే పట్టుకోవడానికి. మీరు ఇంకో కామెడీ ఏంటంటే, కేటీఆర్ గారి మొన్న మేము ఒకరో ఇద్దరు లంగలై దొంగలై మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము. ఎగ్జాక్ట్లీ. సిగ్గు శరం లజ్జ ఉండాలి ఈ మాట మాట్లాడడానికి. ఒకరో ఇద్దరో. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహుల పైన, ఉగ్రవాదుల పైన ఏమన్నా అనుమానిక కదలిక, దేశానికి ఏమైనా ప్రమాదం ఉంది అన్నట్టు ఉంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ పైన ప్రాపర్ పర్మిషన్ తోటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అది కూడా విత్ ప్రాపర్ పర్మిషన్. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్, రేవంత్ రెడ్డి అల్లంగానా దొంగనా? రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చేసిరు కదా. వాళ్ళ ఇంటికాడనే ఒక ఆఫీస్ సెటప్ చేసిరు. అంటే 300 మీటర్ల లోపు ఆఫీస్ సెటప్ చేసి, అంటే ఎంత అధ్వానం, ఎంత ధైర్యంతో ఏం చేసిరో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, ఈ యొక్క డిఎస్పీ, ఓఎస్డీలు, డీసీపీలు చేసిరని వాళ్ళని కేసులు పెట్టిర్రు కదా. వాళ్ళు ఇప్పుడు డిఎస్పీ ఏమంటారు? అడిషనల్ ఎస్పీ మాకు డీసీపీ చెప్పిండు, ఇన్స్ట్రక్షన్ ఉంది. డీసీపీ ఏమంటాడు? మాకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఉందని. మరి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు? ఆయన సొంతంగా అయితే చేసే పని లేదు కదా. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు? తోడాల్సిన పని ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ సొంతంగా నిర్ణయానికి ఆయన డబ్బుల గురించి అయితే చేసింది కాదు. సరే, అందులో మిస్ మేనేజ్మెంట్ దునియా చేసిర్రు. వీళ్ళకి ఒక పవర్ ఇస్తే ఇంకా చాలా చేసి ఉంటారు, ఇంకా చేసిర్రు. అంటే మీదోడికి 100 కోట్లు ఇచ్చేది వీడు 50 తింటాడు కదా. అంతే కదా. సో డెఫినెట్గా ఆ రకంగా జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎవరు పవర్ ఇచ్చారు, ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనేది తోడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే చూస్తున్నారు కదా, ఈ కేసు జరుగుతున్న తీరదంతా చూస్తుంటే మంచి వేలోనే వెళ్తుంది. అంటే మీకు అర్థమవుతుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఫోనే చేసిర్రు కాబట్టి ఇంత సీరియస్ అయింది. ఇవాళ ఒక నార్మల్ నా అసుంటుందో వేరే అసుంటుందో ఉంటే పట్టించుకునే నాదుడే లేడు. కానీ మీ కిషన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, ఒక కేంద్ర మంత్రి ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారు అసలు? ఇంకెంతమంది చేసిర్రు? గవర్నర్ పేరు వచ్చింది. అయ్యా, వీళ్ళ మీద మామూలు సెక్షన్లు పెట్టవద్దు. ఆల్రెడీ దానికి సంబంధించిన సెక్షన్లు పెద్ద ఎత్తున దీని ఎంబడి క్రిమినల్ కాన్స్పిరెన్సీ అనే సెక్షన్ 120B లాంటి సెక్షన్లు, క్రిమినల్ కాన్స్పిరెన్సీ లాంటి సెక్షన్లు పెట్టాలి. వీళ్ళు ఎంతమందిని పిలిచిర్రు, బెదిరించిర్రు, వీళ్ళు ఎంతమందిని కిడ్నాప్ చేసిర్రు అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలకు డైలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా దాచిపెట్టి ఇంటర్నల్ ఎంక్వైరీ కావద్దు. ఇది ప్రజలకి ప్రతి ఒక్కటి తెలియాలి. ఎందుకంటే ప్రజల డబ్బు మొత్తం వీళ్ళు రక్తం పీల్చినట్టు పీల్చిరు బీఆర్ఎస్. ఇప్పుడు మీరు ఇందాక రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తూ, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టి వీళ్ళు ట్రాక్ చేశారని చెప్తున్నారు. ఈ ట్రాక్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి చుట్టూ ఎవరైతే ఇల్లున్నారో వాళ్ళందరిపైన కూడా చేస్తుంటారు. 100%. దేనికి అసలు ఒక సామాన్య ప్రజా ఇది కాదు. వీళ్ళు నాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది ఎంత నిజమో తెలియదు. అక్కడ కర్ణాటక రాజకీయ నాయకులది కూడా వీళ్ళు చేసిరని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. మరి అది ఎంత నిజమా అదే తెలియదు. రైట్.